ఆయన కలిసి ఆయన చేసిన ప్రార్థన అంట, వర్షం కురమ్మంటే కురిసినది హల్లెలూయా, ఆగమంటే ఆగినది హల్లెలూయా. మన మీద కేకలేస్తే ఆగిపోతారు ఎవరు కాదు, రోదన చేస్తే మౌనం అయిపోతారు. మనకి ఇచ్చినాక ఈ లోకంలో జరుగుతున్నాయి గొడవలు అయితే కదా, అటుకైతే బాగా టంపర్ అయిపోతాం. యేసులో టెంపర్ ఉండాలి. ఏలియా చేసిన ప్రార్థనట, వర్షం ఆగమంటే ఆగిపోయినది, వర్షం కురమ్మంటే. మనలాంటి స్వభావం కలిగినవాడు కానీ దేవుని మీద ఆశ కలిగిన వాడు ఉన్నాడు ఏలియా. దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఏలియా. అంటే ఏలియా నమ్మకుంటే చేస్తే నీవు చేస్తే చేయడం దేవుడు అంటే దేవుని ఆసక్తి కలిగిన వాడు ఉండాలి. 2 పాయింట్ 3 తగ్గించుకున్నాం. తక్కువ వాటి ఆసక్తి ఎప్పుడు తగ్గించుకునే స్వభావం కలని, ఎగిరే స్వభావం ఉండకూడదు. నువ్వు ఎట్లా చేసినా ఒక సామెత ఉంది కదా, అన్నేసి చూడు నన్నేసి చూడు, దాని రుష్యం తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎన్ని చేసినా నీళ్ళు తగ్గింపు జీవు లేకపోతే, లోబడే మనస్తత్వం లేకపోతే అది సరైనది కానే కాదని బట్టి నేనంటాం కాదు, వాక్యం పడ్డట్టున్నమాట. ఒకటంటున్నమాట ఆసక్తితో ఉన్నాడు, రెండవది ప్రార్థన ఆశ ఉన్నాడు, మూడవది అంటే తగ్గింపు స్వభావం ఉండాలి. కడవర దినాలు ఉన్నా, ఉపవాస దినాలు ఉన్నా తనకు తాను తగ్గించుకున్నవాడు దేవుడు. అది హెచ్చించడం తగ్గించిపోతాం అంతే. మూడో ఆసక్తి ఉండాలంటే తగ్గించుకునే ఆసక్తి కలిగి ఉండాలి. ఎట్టి విషయం తగ్గిపోవాలి, మనం డౌన్ అయిపోవాలంటే హెచ్చించుకోకూడదు. యేసుప్రభువు అన్నారు, వీడు వడ్లవాని కొడుకు కదా, మరియమ్మ కొడుకు కదా, వీడు దెయ్యం పట్టింది ఎవరికి? యేసయ్యకి. వాడు వీడు అన్నారు. చిచి వీడు ముఖం చూస్తే అని ముఖం మీద ఏం చేశారమ్మా, అస్సలు ఊసారు. కాటకి చూస్తే ఎట్లుంటది, తొక్కరపడితే నువ్వు ఊరుకుంటావా? తొక్కరపడితే ఊరుకుంటావా? కాటకి చూస్తే ఇంకా బాగా ఊరుకుంటావా? వాళ్ళు కాటకి చూసి ఏం చెప్తావు, నీ పనికిరాని నువ్వు మెగువు కానీ వేసే ముఖం మీద ఇస్తారు. ప్రజల్లో హల్లెలూయా చూసంటున్నా వచ్చాను. ఏం చేశాడు ఆయన? తగ్గించుకున్నాడు. మాట అంటేనే తగ్గించుకోలేమన్నా కదా, రోషంగా ఉంటాం కదండి. ఇంటిలో రోషం ఉండకూడదు. దేంట్లో రోషం ఉండాలి? ప్రార్థనలో రోషం ఉండాలి. ప్రజల్లో ఈనాడు క్రైస్తవ జీవితంలో ఉన్న వారికి రోషం ఎవరు బయట కూడదచ్చ. మంచి రోషంగా ఉంటాం, మంచి ప్రార్థనగా వచ్చాం. రోషం పనిచేయదు. తగ్గింపు జీవితం అనిపిస్తున్నారు. ఉపేక్షించుకున్నాడు, తన తాను ఉపేక్షించుకున్నవాడు అంటే అర్థమే కానీ తనకు తాను తగ్గించుకున్నవాడు కావాలి. ఈ 40 దినాలు తగ్గించకపోతే బాగోదు. 40 దినాలు అంటాం, ఆగుతాం. ఒకసారి ఇప్పుడు జరుగుతున్న ఫైట్ డబ్బుతో కక్కేస్తాను, నీ బాణంతా పగిలిపోతుంది. హల్లెలూయా. అస్సంతా ఆగుతాం, అప్పుడు మాత్రం పెడతాం. నేను